హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థర్స్డే మినీ లాగ్. స్వీట్ పొటాటోని ఎప్పటిలా రెగ్యులర్గా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అలా అయితే దాని మీద ఉన్న మట్టంతా క్లియర్గా ఈజీగా వచ్చేస్తుంది. నీట్గా క్లీన్ చేశాక ఇలా బోత్ సైడ్స్ కట్ చేసుకొని స్వీట్ పొటాటోని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తే పిల్లలకి తినడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత ఆ పీసెస్ అన్నీ కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ ఘీ అండ్ కొంచెం బెల్లం యాడ్ చేయాలి. అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ హీట్ చేయాలి. నెక్స్ట్ దాని మీద కొంచెం వాటర్ చల్లి 2 విజిల్స్కి పెట్టేస్తే మంచిగా బాయిల్ అయిపోతాయి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు పిల్లల కోసం డ్రై ఫ్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేశాను. పిల్లలకి డైలీ డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసిస్తాను. 2 విజిల్స్ తర్వాత స్వీట్ పొటాటో ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా హెల్తీ కూడా. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా వాడికి డ్రై ఫ్రూట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏమైనా పెడితే మనకు అసలు ఇబ్బంది పెట్టకుండా చాలా హ్యాపీగా తింటారు. లేదంటే ఇంకా మనకు టార్చరే కదా. పిల్లలిద్దరూ తినేసాక అలా పార్కుకి వెళ్ళాం. డైలీ ఈవినింగ్ పార్కుకి వెళ్తాం. పార్కులో ఒక కొబ్బరి చెట్టు కనిపించింది. అప్పుడు చిన్నప్పుడు విషయం నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు కొబ్బరాకులతో వాచెస్, రింగ్స్లా చేసుకొని ఆడుకునేవాళ్ళం కదా. మీలో ఎంతమందికి గుర్తుంది? అప్పటి రోజులే చాలా బాగుండేవి. మట్టి బొమ్మలు, కొబ్బరాకులతో ఎంత చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. అంతా టీవీలు, ఫోన్లతోనే గడిచిపోతుంది కాలం అంతా. పిల్లలిద్దరికీ చెప్తున్నా, చిన్నప్పుడు వీటితో ఇలా బొమ్మల్లా చేసి ఆడుకునేవాళ్ళమని. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నైట్ అంతా ఇంకా అలానే హ్యాండ్ గుంజుకొని పడుకుంది. 1 రూపీ కూడా ఖర్చు లేని టాయ్స్ కదా ఇవి. సూపర్ అసలు. ఇదంతా అయ్యాక కాసేపు పార్కులో ముగ్గురం ఆడుకున్నాం. మా వాడైతే ప్రతిదీనికి అలుగుతూనే ఉన్నాడు. మా పాప బాల్ వేసినంత వరకు కూడా వెయిట్ చేయడం లేదు. కంటిన్యూస్గా వాడి దగ్గరే ఉండాలని అల్లరి చేస్తున్నాడు. పిల్లలతో ఇలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.